విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషానికి స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:13 తిథి విధియ సాయంకాలం 6:20 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 12:54 వరకు. వర్జం మధ్యాహ్నం 2:07 నుంచి 3:33 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:24 వరకు. అమృతకాలం రాత్రి 10:44 నుంచి 12:11 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలలో అశూన్య శయన వ్రతం, బృహత్యుమావ్రతం, ఆదివారం. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీళ్లు స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి మధ్యాహ్నపు వేళ సూర్యునికి ఆరాధన చేసి ఆవు పాలతో మాత్రమే పాయసాన్ని వండి నివేదన చేసి ప్రసాదం స్వీకరించి ఒంటిపూట భోజనం చేస్తే ఆదివారం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. అలాగే బృహత్యుమావ్రతం, దీనికే వాడుకలో ఉండ్రాళ్ల తద్ది అని పేరు. దీన్ని కన్నెపిల్లలు ఆచరిస్తుంటారు. దీన్ని ఆచరించడం ద్వారా ఉదయకాలం తెల్లవారుజామునే లేచి అలంకరించుకుని ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం ఏం తీసుకోకుండా చంద్రోదయం అయిన తరువాత, చంద్రోదయం రాత్రి 7:28 అవుతుందన్నమాట. ఆ సమయంలో చంద్రుడిని చూచి పూజ చేసి ఆ తర్వాత ప్రసాదంగా ఆ ఉండ్రాళ్ళు తినాలి. ఈ విధమైనటువంటి వ్రతాచరణ వలన అనుకూలమైన భర్త, ఆరోగ్యవంతుడైన భర్త, ఆయుర్దాయం కలిగిన భర్త లభిస్తాడు అనేది ప్రాచీనమైన సంప్రదాయం. అలాగే మనకు ఈరోజుండే అశూన్య శయన వ్రతం, ఉదయం నుంచి సాయంకాలం వరకు కొత్త మంచం మీద లక్ష్మీనారాయణను పూజించి మంచి దంపతులకు రాత్రివేళ లక్ష్మీనారాయణులుగా భావించి పూజించి వారికి ఈ మంచాన్ని దానం చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి ముఖ్యమైన వ్రతం ఇది. నేటి ఆణిమత్యాలు. పరుల సేవలో నిమగ్నమైతే అనంత నిధి వశమవడం వల్ల కలిగే ఆనందం కన్నా అత్యధిక ఆనందానుభూతిని పొందుతాం. కోరికలు తీరే మార్గాలు వదిలి క్రియాశక్తిని పెంచే మార్గాన్ని అనుసరించండి. అదే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఏకయా ద్వే వినిశ్చిత్య త్రీంశ్చతుర్భిర్వశే కురు పంచజిత్వా విదిత్వా షట్ సప్తహిత్వా సుఖీ భవ. విదురనీతి ప్రవాహంలో ఇది ఒక అద్భుతమైన రత్నం. ఈ సూక్తికి రాజనీతి పక్షమైన అర్థం ఒకటి, వేదాంతపరమైనటువంటి అర్థం ఒకటి, రెండు మనసులో పెట్టుకున్నాడు విదురుడు. అందులో ముందు రాజనీతి పక్షం మనం ఆలోచిద్దాం. ఏకయా ద్వే వినిశ్చిత్య,
ఒకదానితో రెండింటిని నిశ్చయం చేసుకోవాలి. త్రీంశ్చతుర్భిర్వశే కురు, మూడిటితో నాలుగింటిని వశం చేసుకోవాలి. పంచజిత్వా, ఐదింటిని గెలవాలి. విదిత్వా షటు, ఆరింటిని తెలుసుకోవాలి. సప్తహిత్వా, ఏడింటిని వదిలిపెట్టాలి. ఇవన్నీ చేస్తే సుఖీభవ, నువ్వు సుఖంగా ఉంటావు. ఇక్కడ ఏకయా అంటే ఒకటి, ఒకదానితో రెండు తెలుసుకుంటున్నాడు కదా. ఆ ఒకటి అంటే ఏమిటంటే తెలివి, శాస్త్రజ్ఞానంతో కూడిన తెలివి. దానితో రెండు తెలుసుకోవాలి. ఒకటేమిటి కార్యము, రెండు అకార్యం. కార్యమేదో అకార్యమేదో దేని తెలుస్తుంది? శాస్త్రజ్ఞాన పరిపూతమైనటువంటి బుద్ధితో తెలుస్తుంది. కనుక ఒక బుద్ధితో రెండు తెలుసుకో, కార్యాకార్యాలు రెండు తెలుసుకో. అలాగే త్రీన్ చతుర్భి వశే కురు, నాలుగిటితో మూడింటిని వశం చేసుకో. చతుర్భి అంటే ఏమిటి? సామదాన భేద దండోపాయాలు. వీటితో ముగ్గురిని వశం చేసుకోవాలి. ఎవరిని? శత్రు, మిత్ర, ఉదాసీనులు. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, మధ్య రకంగా ఉదాసీనులు ఉంటారు. వీళ్ళ ముగ్గురిని కూడా వశం చేసుకోవాలి. మిత్రుల్ని సామోపాయం చేత వశం చేసుకోవాలని వాళ్ళకి ఏదన్నా బతిమాలటం ద్వారా వశం చేసుకోవాలి. ఉదాసీనంగా ఉండేవాళ్ళని దాన భేదాభ్యాం, దానం చేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్లు ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి పోట్లాట పెట్టాలి, భేదం అన్నా కల్పించాలి. ఉదాసీనుల్ని ఆ విధంగా వశం చేసుకోవాలి. ఇక సాక్షాత్ శత్రువులు ఉంటారు, వాళ్ళని ప్రధానంగా దండం, యుద్ధం ద్వారా సాధించాలి. కేవలం అన్ని చోట్ల యుద్ధం ద్వారానే సాధిద్దామని ప్రయత్నం చేయకూడదు. అక్కడ కూడా భేదము మొదలైన ఉపాయాలు ఏదైనా కుదురుతాయేమో కూడా ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా ఈ 4 ఉపాయాలతో, సామదాన భేద దండములు అనబడేటువంటి 4 ఉపాయాలతో ఈ ముగ్గురిని అంటే శత్రు, మిత్ర, ఉదాసీనుల ముగ్గురిని కూడా వశీకురు, వశం చేసుకోవాలి. పంచజిత్వ, 5 గెలవాలి. ఈ పనులు చేయాలంటే ముందర పంచేంద్రియాలని గెలవాలి. అంటే ఇంద్రియ వ్యామోహం పనికిరాదు. మధ్య మధ్యలో తనకి ఇంద్రియ వ్యామోహం వచ్చి, ఇంద్రియ లోలత్వం వచ్చి, భోగలాలసత్వం వచ్చిందా తన రాజకీయ ప్రణాళిక అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎవడైతే రాజకీయంగా పైకి రావాలనుకుంటున్నాడో వాడికి ఇంద్రియ వ్యామోహం పనికిరాదు, భోగలాలసత్వం పనికిరాదు. పూర్తిగా దానికి కట్టుబడి రాజకీయంలోనే ఉండాలి. అలా ఉన్నవాడే నిజమైన రాజు అవుతాడు, నిజమైన నాయకుడు అవుతాడు. భోగాల్లో పడ్డవాడు సరైన రాజు కాలేడు, సరైన నాయకుడు కాలేడు. ఇకపోతే విదిత్వా షటు, 6 తెలుసుకోవాలి. 6 అంటే రాజనీతి పక్షం నేర్చుకుంటున్నాం కదా మనం. సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైతీభావము, సంశ్రయము అని 6 రకాల ఉపాయాలు ఉన్నాయి. మన పంచతంత్ర కథలు మొదలైన వాటిలో ఈ విషయాల గురించి చెబుతూ ఉంటారు. ఈ 6 కూడా గ్రహించాలి రాజు అయినవాడు, అధికారి అయినవాడు. సప్తహిత్వా, 7 వదిలిపెట్టాలి. ఏమిటి ఆ సప్తం అంటే సప్త వ్యసనాలు. ఏమిటి ఆ సప్త వ్యసనాలు? స్త్రియ, అక్షా, మృగయా పానం, వాక్పారుష్యంచ పంచమం, మహచ్చ దండపారుష్యం, అర్థదూషణమేవచ అన్నాడు. అంటే స్త్రీ వ్యామోహాన్ని వదిలిపెట్టాలి. అక్షవ్యామోహం అంటే పాచికల మీద, జూదం మీద ఉండే వ్యామోహం వదిలిపెట్టాలి. మృగయ, వేట మీద ఉండే వ్యామోహాన్ని వదిలిపెట్టాలి. మృగయ వ్యసనం అది. పానం, తాగుడు వదిలిపెట్టాలి. వాక్పారుష్యం, కఠినంగా మాట్లాడటం, దాన్ని వదిలిపెట్టాలి. దండ పారుష్యం, తప్పు చేసిన వాళ్ళకి తప్పును మించిన శిక్ష వేయడం, పురుషమైన దండ శిక్ష, దాన్ని వదిలిపెట్టాలి. అర్థదూషణమేవచ, దీనికి 2 అర్థాలు. డబ్బును దుబారా చేయరాదు, డబ్బును దుర్వినియోగము చేయరాదు, అలాగే డబ్బును అన్యాయంగా కూడా సంపాదించరాదు. ఈ 7 కూడా వ్యసనాలు. ఈ 7 వదిలిపెట్టినట్టయితే ఆ అధికారి కానీ, రాజు కానీ, కుటుంబాధిపతి కానీ ఉత్తమ స్థితికి వస్తారు అని రాజకీయ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అన్ని సంకేతాత్మకంగా విదురుడు బోధించాడు. దీనికి వేదాంత ప్రాణ అర్థం కూడా ఉంది. అది వచ్చేవారిని తెలుసుకుందాం. జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తల్లిదండ్రుల చెర తప్పింప కంసుని హతినుగా వించుటార్తావనంబో, బాణు బాహాగర్వభంగం బొనర్చి నీ పౌత్రుతిచ్చుట జగద్భద్రకరము, ధార్తరాష్ట్రుల చంపి ధాత్రీతలము మేనబావకిచ్చుట దీనబాంధవంబో,
అన్నగారి విరోధులగు దానవుల ఆజి పొరియించుటది సర్వపోషణంబో కరుణ నీవారి బ్రోచుటే బిరుదు నీకు భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణా స్వభావ గోపాలదేవ. ఓ హంసలదేవి వేణుగోపాలస్వామి, నువ్వు చేసింది ప్రజలకేమున్నదయ్యా, అంతా నీ కుటుంబం కోసం చేసుకున్నావు. అసలు ఆ అవతారం ఎత్తింది నీ కుటుంబాన్ని ఉద్ధరించుకోవటానికే అనిపిస్తున్నది. తల్లిదండ్రుల చెర తప్పింప కంసుని హతునిగా వించుట అర్థావనంబో. నీ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను కంసుడు చెరసాలలో పెట్టాడు. వాళ్ళని ఆ చెరసాలలోంచి బయటకు తీసుకురావటం కోసం వెళ్ళి కంసుణ్ణి హతమార్చావయ్యా. ఇదేమన్నా లోకరక్షణ? బాణుబాహాగర్వభంగంబొనర్చి నీ పౌత్రు తెచ్చుట జగద్భద్రకరమో. ఇక బాణాసురుడు రాక్షసుడు, ఆ బాణాసురుడి గర్వభంగం చేసి నీ మనుమడైనటువంటి అనిరుద్ధుణ్ణి తెచ్చావు. ఎందుకంటే అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధించాడు. బంధిస్తే నీ మనవడి కోసం వెళ్ళి ఆ బాణాసురుడితో యుద్ధం చేసి అతనికి గర్వభంగం చేసి నీ మనవడిని తెచ్చుకున్నావు. ఇదేమన్నా లోకానికి ఏమన్నా అద్భుతమైన విషయమా? ఇది లోకరక్షణ? ధార్తరాష్ట్రుల చంపి ధాత్రీతలము మేనబావకిచ్చుట దీనబాంధవంబో. ఆ కౌరవులందరినీ హతమార్చేలా చేసి కౌరవ సామ్రాజ్యాన్ని నీ మేనబావ అయిన ధర్మరాజుకి ఇవ్వటం ఇదేమన్నా లోకానికి ఏమన్నా మేలు చేసినట్ట? అన్నగారి విరోధులగు దానవుల ఆజిబురించుటది సర్వపోషణంబో. నీ అన్న బలరాముడికి శత్రువులైనటువంటి రాక్షసులను నువ్వు చంపావు. అది ఏమైనా ప్రజలకి మేలు చేసినట్ల? నీ అన్నకి విరోధం ఉన్నది గనక అన్నని రక్షించటం కోసం ఆ రాక్షసుల్ని చంపావయ్యా. కరుణ నీవారి బ్రోచుటే బిరుదు నీకు. నీ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవటమే అది నీకు లోకవిఖ్యాతిని తెచ్చిపెట్టిందయ్యా. నాలాంటి వాడిని బ్రోచినట్లయితే అది మరింత నీకు సత్కీర్తిని తీసుకొస్తుంది అని తెలియజేస్తూ ఆ మహావిష్ణువుతో పరిహాసాలాడుతూ నిందాస్తుతి చేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన వక్రోక్తి సార్వభౌముడు మహాకవి శ్రీ కాసుల పురుషోత్తముని హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి, అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు, దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి. అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం. చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషం ఏముందనుకుంటారు. చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం. చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం. అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు. భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు. అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో, ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు. అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి. ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి. అందుకే గణేశ, గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు. వినాయక అంటే అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి. అందుకే ఎప్పుడైనా ఊరిరిగింపు పెడుతోందనుకోండి, ఓ పెద్ద ఊరిరిగింపు పెడుతున్నప్పుడు కేవలం ముందు మాత్రమే కాదు, పెద్దలు ఊరిరిగింపునకు ముందు ఉండాలి, చిట్ట చివర ఉండాలి, రెండు భాగముల యందు ఉండాలి.
అలా ఉండకపోతే ఊరిరిగింపులో అపశృతులు దొరుకుతాయి. అందుకని ముందు వెనక ఉండి ఊరిరిగింపుని నడిపిస్తారు. అలా ఊరిరిగింపుని ఎలా నడిపిస్తారో అలా గణములనన్నిటినీ కూడా ఆయన విశిష్టమైన నాయకుడై నడిపిస్తాడు. అందుకే నాయకత్వంలో ఉన్నవాడు విశిష్టమైన వాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరి వెంట వెడితే క్షేమంగా ఉంటామో, ఎవడు తన వెంట వెడుతున్న వాళ్ళని నడిపించగలిగినటువంటి వాడై ఉంటాడో, ఎవడు అటువంటి సమర్థత కలిగిన వాడో వాడు వినాయకుడు. ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు. అందుకే వినాయక అని పేరు. వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి. ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు. ఆయన చాలా తేలికగా వశపడతాడు. చిన్నపిల్లలు ఎంత తేలిగ్గా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు. ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్క చెరుకు ముక్క పెట్టినా, దోసపండు పెట్టినా పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అంతటి మహానుభావుడు. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయరు. మీరు విఘ్నేశ్వరుడి విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది. పరమశివుడికి 8 అంకెతో సంబంధం, అమ్మవారికి 16 అంకెతో సంబంధం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ష ర వ ణ భ వ 6 అంకెతో సంబంధం. షణ్ముఖుడు 6 ముఖాలతో ఉంటాడు, 6 అంకెతో సంబంధం. ఆయన మంత్రం కూడా 6 అక్షరాలు. అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి 16తో సంబంధం. పూజ అంతా 21 మీద నడుస్తుంది. 21 పత్రులు, 21 ప్రధాన నామాలు, 21 రకమైనటువంటి ప్రకృతులు, వీటి మీద నడుస్తాడు. కానీ ఆయనకి 16 అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు. ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో 16 నామాలు చెప్పాలి. మీరు ఏ పని చెయ్యండి, ఆ 16 నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు. మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు? ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాక ఎడతారు. పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం. ఒకవేళ ఈ 16 నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి. కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏమీ దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి. చదవడం రాకపోతే కనీసం వినాలి. అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హీరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి 16 నామాలు చెప్పారు. సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః
ఫాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ 16 నామాలు. షోడశైతాని నామాని, ఈ 16 నామాలు తప్పకుండా షోడశైతాని నామాని ఎప్పటే చుడియాదపి, ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే. ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ 16 నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి, ఈ 16 నామాలుగా రాసుకునైనా చదవాలి. ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి, నోరు తిరగదు అంటే ఎప్పటేత్ శృణుయాదపి, కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి. ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి. అందుకని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి. విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది, అక్షరాభ్యాసము అంటాం. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ 16 నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలుపెట్టారు. విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు? యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు. ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు. ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి, బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్లి కాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి? ఇది చదవాలి. విద్యారంభే తర్వాత వివాహేచ, బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది? పెళ్లి చేసుకుంటే. వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి. ప్రవేశే నిర్గమే తథా, ఇది గాని ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి. అంటే ప్రవేశే నిర్గమే తథా, లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు. ఏమిటి దాని అర్థం? ప్రవేశే అంటే లోపలికి వెళ్ళడం, నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం. లోపలికెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. ఋత్వికులందరూ ప్రార్థన చేసి శ్రీహరి పాదాలకు నమస్కారం చేశారు. శ్రీహరిని స్తుతించారు. అప్పుడు శ్రీహరి దయతో ఇలా అన్నాడు, ఎంత ఆశ్చర్యం! ఓ మహర్షులారా, మీ మాటలు వ్యర్థం కావు, మీ వాక్కు సత్యమైంది. అటువంటి మీరు నాలాంటి కుమారుడే ఈ రాజుకు కలగాలనే కష్టమైన వరాన్ని కోరుకున్నారు. బాగుంది. నేను అద్వితీయుడిని, నాతో సమానమైన వాడు లేడు. కాని బ్రహ్మవేత్తలైన మీ మాట అసత్యం కాకూడదు. ఉపనయన సంస్కారం అయిన వారిలో బ్రహ్మవేత్తలు దేవతలలో సమానం కదా. నా ముఖం వారే, వారి మాటకు నా మాటకు తేడా అనేదే ఉండదు కదా. అందువల్ల నేనే స్వయంగా నా అంశతో ఈ నాభికి పుత్రుడే జన్మిస్తాను. నాతో సమానమైన వాడు మరొకడు లేడు అని మేరుదేవి వింటూ ఉండగా నాభిరాజుకు చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు అని అంటూ శుకుడు ఇలా చెప్పాడు. విష్ణువు చేత రక్షించబడిన పరీక్షణ్ మహారాజు ఆ యజ్ఞంలో మహర్షులు శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నారు. శ్రీహరి నాభికి ప్రీతి కలిగించాలనుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన దిగంబరులకు, సన్యాసులకు, మహర్షులకు ధర్మాలను బోధించాలనుకుంటున్నాడు. నాభి యొక్క అంతఃపురంలో మేరుదేవి యందు సత్వగుణ ప్రధానమైన శరీరాన్ని స్వీకరించి అవతరించాడు.
ఇంతటితో 5వ స్కందంలోని 3వ అధ్యాయం సమాప్తం. 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో వృషభదేవుడి అలౌకికమైన చరిత్ర వర్ణింపబడింది. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు నాభి కుమారుడైన వృషభదేవుడి చరిత్రను ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ రాజా, నాభి కుమారుడు జన్మించటంతోనే ఆ శిశువు యందు భగవంతుని లక్షణాలు ప్రకటమయ్యాయి. బాలుడి అరికాలి యందు పద్మము, ధ్వజ, వజ్రాంకుశాలు మొదలైన గుర్తులున్నాయి. ఆ బాలుడు పెరగసాగాడు. ఆ బాలుడి యందు సర్వభూతాలందు సమత్వం కలిగి ఉండటం, శాంతంగా ఉండటం, వైరాగ్యము, అలౌకికమైన సామర్థ్యము, తేజస్సు అనే గొప్ప మహిమలు జనజనాభివృద్ధి చెందసాగాయి. ఆ బాలుడి దివ్య గుణాలు, మహిమలు చూసి మంత్రులు, రాజాధికారులు, ప్రజలు, మహర్షులు, దేవతలు అందరూ కూడా అతడే మహారాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఆ బాలుడి దేహం గొప్పగా ఉండటం చేత అతడు అందరి చేత కీర్తించబడసాగాడు. అతడి తేజస్సు, బలము, అందము, కీర్తి, గొప్ప ప్రభావం, ఉత్సాహము చూసి నాభి తన పుత్రుడికి వృషభుడు అని పేరు పెట్టారు. వృషభుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. ఒకసారి దేవతల ప్రభువైన ఇంద్రుడికి వృషభుడిపై అసూయ కలిగింది. ఆయన అజనాపదేశంలో వర్షాలు కురవకుండా చేశారు. అప్పుడు వృషభయోగి దేవేంద్రుడు చేసిన పనిని తెలుసుకొని నవ్వుకొని తన యోగశక్తిని ప్రసరింపజేశాడు. దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిపించాడు. నాభి మహారాజు యొక్క బుద్ధి మాయతో కప్పబడిపోయింది. ఆయనకు తాను కోరుకున్నట్లుగా కుమారుడు లభించాడన్న ఆనందంతో మునిగిపోయాడు. వృషభుని ముద్దు పలుకులు విని తన్మయుడై పోసాగాడు. వృషభదేవుడు సాక్షాత్ శ్రీహరి అవతారమని తెలుసుకోలేకపోయాడు. రాజ్యంలో ప్రజల నుండి మంత్రులు, రాజాధికారుల వరకు అందరూ వృషభుడంటే ఎంతో ప్రేమ కలిగి ఉన్నారని నాభి మహారాజు గమనించాడు. జనుల కోరికను ఆయన ప్రమాణంగా భావించాడు. సదాచార మర్యాదను రక్షించాలని అంటే ఒకనాడు నాభిరాజు తన పుత్రుడైన వృషభుడిని రాజును చేశాడు. బ్రహ్మవేత్తల అదుపు ఆజ్ఞలను నడుచుకోవాలని వృషభునికి ఉపదేశించాడు. ఆ బ్రహ్మవేత్తలకు వృషభుని అప్పగించి తాను మేరుదేవితో కలిసి బదరికాశ్రమానికి చేరి తీవ్రమైన తపస్సు చేశాడు. వాసుదేవుడిని ఉపాసించాడు. కొంతకాలం తర్వాత నాభిరాజు జీవన్ముక్తుడయ్యాడు. పరీక్ష రాజా, నాభి మహారాజుకు సంబంధించి పెద్దలు ఇలా కీర్తిస్తూ ఉంటారు. కోను తత్కర్మ రాజర్షే నాభే రన్వాచరేత్ పుమాన్ అపత్యత మగాధ్యాస్య హరిశుద్ధేన కర్మణ. రాజు చేసిన యజ్ఞం లాంటి యజ్ఞాన్ని మరొకడెవడూ కూడా చేయలేడు. ఆ పవిత్రమైన యజ్ఞ ప్రభావం చేత శ్రీహరి ఆయనకు పుత్రుడే అవతరించాడు. భగవంతుణ్ణి పుత్రుడిగా పొందాలంటే నాభిలాగా సచ్చరిత్రుడై ఎన్నో సత్కర్మలు చెయ్యాలి అని మనకు తెలుస్తుంది కదా. నాభి చేసిన యజ్ఞంలో వేదవేత్తలు గొప్పగా సత్కరించబడి తృప్తి పొంది తమ మంత్రశక్తితో శ్రీహరి దర్శనాన్ని కలిగించారు. అంతటి గొప్ప ప్రభావం గల బ్రహ్మవేత్తలంటే నాభికి ఎంతో భక్తి, ఆయనకు ప్రేమ. నాభి వంటి వాడు మరొకడు లేడు. నాభి మహారాజు అడవికి వెళ్లిన తరువాత ఋషభుడు తన భూమి కర్మభూమి అని తెలుసుకున్నాడు. మానవులకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో గురుకుల వాసం చేశాడు. గురువులకు దక్షిణనిచ్చి వారి అనుమతిని పొందాడు. ఇంద్రుడిచ్చిన జయంతిని వివాహం చేసుకున్నాడు. జనులకు శిక్షను ఇవ్వాలని గృహస్థ ధర్మాలను
ఆచరిస్తూ శిక్ష మరి శిక్షణాన్ని రెండు ఆచరిస్తూ శ్రద్ధావిధి ప్రకారం శ్రౌత స్మార్తములనే 2 రకాల కర్మలను ఆచరించాడు. ఆయనకు జయంతి యందు తనతో సమానమైన 100 మంది కుమారులు కలిగారు. ఏషాం ఖలు మహాయోగి భరతో జ్యేష్ఠ శ్రేష్ఠగుణా ఆసీతేనేదం వర్షం భారతమితి వ్యపదిశంతి. వారిలో భరతుడు పెద్దవాడు, మేటి గుణాలు గల గొప్ప యోగి. భరతుడి పేరుతోనే ఈ దేశానికి భారతదేశమనే పేరు వచ్చింది. కుశావర్తుడు, ఇలావర్తుడు అంటే బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతువు, భద్రసేనుడు, ఇంద్రశృక్కు, విదర్భుడు, కీకటుడు అనేవారు భరతుడి తరువాతివారు. వారి తరువాత 90 మంది సోదరులు ఉన్నారు. కీకటుని తరువాత వారైన కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిలుడు, శమసుడు, కరాభాజనుడు అనేవారు భగవంతుని భక్తులయ్యారు. వారు భక్తి ధర్మాలకు ప్రచారం చేశారు. వాళ్ళు వీరి యొక్క చరిత్ర మనకు 11వ స్కందంలో నారదుడు వసుదేవుల సంభాషణ రూపంగా చెప్పబడింది. త్రివిక్రమాయ నమః.